ఈ రోజుల్లో ఒక తోడు కోసం చాలామంది వెంపర్లాడుతున్నారు. నన్ను పట్టించుకునే వాళ్ళు కావాలి, నన్ను ప్రేమించేవాళ్ళు కావాలి, నన్ను సంస్కరించేవాళ్ళు కావాలి, నన్ను ఉద్ధరించేవాళ్ళు కావాలి, నన్ను నిలబెట్టేవాళ్ళు కావాలి, నన్ను ప్రోత్సహించేవాళ్ళు కావాలని లోకం కనిపెడుతుంటే, మనుషుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే, నీ దగ్గర అందం ఉన్నంత వరకు, నీ దగ్గర ఆరోగ్యం ఉన్నంత వరకు, నీ దగ్గర అన్నీ ఉన్నంత వరకు నీతో ఉండడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ అవి కోల్పోయినప్పుడు లేదా వాటిని వదులుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఏ ఒక్కరైనా నీతో నిలబడతారా? ఏ ఒక్కరైనా నీతో ఉండగలుగుతున్నారా? మానవ బంధాలని, ఆర్థిక బంధాలని కార్ల్ మార్క్స్ చాలా సంవత్సరాల క్రితం చెప్పినట్టుగానే, ఈ రోజులో ఒక మనిషిని ప్రేమించాలి అంటే, ఒక మనిషితో స్నేహం చేయాలంటే వారిలో ఏదో ఒక విషయాన్ని చూస్తేనే కానీ మనుషుల దగ్గర రావడం లేదు. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, మనం పాపులమై ఉండగానే, మనం శత్రువులమై ఉండగానే, మనం బలహీనులమై ఉండగానే, ఒక మాటలో చెప్పాలంటే మన దుర్భర స్థితిని దేవుడు చూసి మనకు తోడుగా ఉండాలని పరలోకాన్ని విడిచి వచ్చిన దేవుని ప్రేమ గొప్ప ప్రేమ. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఈరోజు ఒంటరితనంతో బాధపడుతున్నావా? ఒంటరితనం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, ఎవరూ లేని ఒంటరితనం ఒకటి ఉంటుంది, అందరూ చుట్టూ ఉన్న ఒంటరితనం మరొకటి ఉంటుంది. అది చాలా దౌర్భాగ్యమైన ఒంటరితనం. ప్రపంచంలో కొంతమందికి ఎవరూ లేరు, అనాథలు ఉంటారు, తల్లి తండ్రి తోబుట్టువులు ఎవరు లేక ఒంటరిగా బ్రతికే వాళ్ళు ఉంటారు. నేను వారి గురించి మాట్లాడలేదు. కొంతమంది జీవితం ఎలా ఉంటుందంటే, అందరూ ఉంటారు వారికి, కానీ హృదయంలో ఏదో తెలియని వెలితి, ఒక లోన్లీనెస్, వారి జీవితాల్లో ఒక క్యాన్సర్ ఒక మనిషి దేహాన్ని తినివేసినట్టుగానే ఆ ఒంటరితనాన్ని చాలామంది తినేస్తూ ఉంది. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని లేఖనం సెలవిస్తున్న రీతిగా యూ కెన్ క్లెయిమ్ గాడ్స్ ప్రెజెన్స్ వేర్ ఎవర్ యు ఆర్. నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిని, ఆయన ప్రభావాన్ని నువ్వు క్లెయిమ్ చేయొచ్చు. ప్రపంచంలో దేవుడు నీతో ఉంటే, ఎంతమంది నీకు ఎదురు తిరిగినా, ఎంతమంది నీకు ఎదురు నిలబడినా, దేవుడు నీతో ఉన్నంతకాలం విజయం నీదే. హల్లెలూయా. విక్టరీ ఈజ్ యోర్స్. యూ షల్ నెవర్ బి డిఫీటెడ్ వెన్ యూ క్లెయిమ్ గాడ్స్ ప్రెజెన్స్ ఓవర్ యువర్ లైఫ్. లేఖనాల్లో ఒక చక్కని మాట ఉంటుంది, నేను మోషేకు తోడై ఉండునట్లు నేను కూడా నీకు కూడా ఏమై ఉంటానో తోడై ఉంటాను. యెహోషువతో దేవుడు మాట్లాడాడు, జాషువా లిసన్ టు మీ, యాజ్ ఐ వాస్ విత్ మోసెస్ ఐ షల్ బి విత్ యూ. మోషేకు దేవుడు ఎలా తోడై ఉన్నాడు? నేను అంటాను, ప్రపంచంలో ద లీడర్ అని పిలవాలి అంటే మోషే గారిని పిలవాలా. 40 సంవత్సరాలు 20 లక్షల మందిని అరణ్యంలో చాలా సక్సెస్ఫుల్గా నడిపించగలిగాడంటే, ప్రపంచ చరిత్రలో అంత గొప్ప నాయకుడు ఇంకెవరైనా ఉంటారా?